शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूति ध्रुवाणि तिरुमतिर्ममाः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्दे वक्ष्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరూ కూడా మనసు లోపల గణపతిని గౌరీని మీ యొక్క ఇంటి దేవుణ్ణి మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని అమ్మవారు పార్వతీ మాతను అన్నపూర్ణేశ్వరిని దాచుకొని దండం పెట్టుకోండి। శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురందరాభ్యాం నమః అరుంధదే వశిష్టాభ్యాం నమః మాతాపితృభ్యో నమః ఆచార్య దేవతాభ్యో నమః అతిథి దేవతాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః। యుగాది యుగారంభం మనకు పండగ అనగానే అందరూ కూడా తలార స్నానం ఆచరించి కొత్త వస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్ళడం, దైవ దర్శనం చేసుకోవడం, గోపూజ చేయడం మరియు తీపి పదార్థాలతో వంటలు చేసి నైవేద్యం పెట్టడం, మీరు ఆ తీపి పదార్థాలు భుజించడం ఇది ఆనవాయితీ। అయితే ప్రత్యేకంగా ఉగాది రోజు ఏమి చెప్పబడ్డది అంటే వేప చేదు తినమని చెప్పబడ్డది మన శాస్త్రంలో। ఉగాది రోజున ఆనవాయితీగా మనకందరికీ తెలిసినటువంటి విషయం, ఉగాది పచ్చడి తయారు చేసి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించి ఆ పచ్చడిని స్వీకరిస్తాం। మరి పచ్చడి అంటే అది నాకేది కాదు, కలుపుకునేది కాదు, మరి తాగేటటువంటి పచ్చడి। ఆ పచ్చడిలో ఏం కలుపుతున్నాము? షడ్రుచులు, 6 రుచులతో పచ్చడి తయారు చేస్తున్నాము। ఏమిటి అవి? తీపి, వగరు, చేదు, కారము, పులుపు మరియు ఉప్పు, ఈ విధంగా షడ్రుచులతో ఆ పచ్చడిని తయారు చేసి అప్పుడే వచ్చినటువంటి మర్రి ఆకులలో దేవుడి దగ్గర నివేదన గావించి ఆ తీర్థాన్ని ప్రసాదంగా తీసుకుంటాం। మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం। అందరూ కూడా ఈ మధ్య మేము కూడా చెప్తున్నాము, చాలా మంది కూడా ఈ 31 డిసెంబర్ జనవరి 1 పనిచేసి చాలా మంది కూడా ఈ చైత్ర మాసంలో వచ్చేటటువంటి ఉగాదిని నూతన సంవత్సరంగా, కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు। చూడండి, డిసెంబర్ 31 జనవరి 1కు ప్రకృతిలో ఎలాంటి మార్పులు జరగవు। మన ఈ చైత్ర మాసంలో చూడండి, చిగురిస్తాయి, వసంత ఋతువు వస్తుంది, చైత్రమాసం ప్రారంభమవుతుంది। ప్రతి పండగ కూడా ఇక్కడి నుండే ముందుగా శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై తర్వాత హనుమాన్ జయంతి, ఈ విధంగా ప్రతి పండగ కూడా ఈ చైత్రమాసం నుంచే ప్రారంభమవుతుంది। ప్రకృతి ఉద్భవించింది అని తెలియజేయడానికి ఈ చైత్రమాసం నుండే ఎండలు ఎక్కువగా ప్రసరిస్తూ తర్వాత ఆ ఎండలు వెంటనే చల్లార్చే విధంగా వర్షాలు పడుతూ తర్వాత చలికాలం, ఈ విధంగా ఋతువులలో మార్పులు జరుగుతూ మనకు ఋతు మార్పు మరియు నూతన సంవత్సరం యొక్క ప్రాతినిధ్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది ప్రకృతి। ఇందులో భాగంగానే ఈరోజు మరి ఉగాది ఈ పచ్చడితో సమాప్తమై ఉగాది రోజు ఇంకొక పని కూడా చేయమని చెప్పారు। ఖచ్చితంగా పంచాంగ శ్రవణం అంటే పంచాంగాన్ని వినడం, అర్చకులు చెప్తూ ఉంటే మీరు శ్రవణం చేయడం అన్నమాట, వినడం। పంచాంగాన్ని వినాలి, ద్వాదశ రాశుల్లో మీ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏవి అనేది తెలుసుకోవాలి। ముందుగా పంచాంగ ఫలితాలలో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది,
నవనాయకుల యొక్క ఫలితాలు ఏంటి, జగన్ లగ్నాలు, వర్ష లగ్నాలు మరియు వాతావరణం ఏ విధంగా ఉంటుంది, వస్తువుల యొక్క మార్పు మరియు పెరిగే ధరల నిర్ణయాలు ఈ విధంగా పంచాంగంలో వివరిస్తూ మీ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు, కోటాను కోట్ల జనాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు. మరి 12 రాశుల్లోనే ఈ సకల జనాలు కూడా వస్తారు. మరి అయ్యగారు ఈ 12 రాశులు, ఇప్పుడు వీరిద్దరు ఉన్నారు, నా పక్కన ఉన్నవారు మంచిగా ఉన్నారు, నాకు కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇంకా పక్కన ఉన్నవారు ఇంకా మంచిగా ఉన్నారు, ఇంకా పక్కన ఉన్నవారు ఇప్పుడు ఇంతకు ముందు చూసినట్టుగా మంది చేత మాటలు పడుతూ ఈ విధంగా ఉంటున్నారు. మరి మా అందరిది కూడా మేషరాశి అయ్యగారు, మరి నేను ఎందుకు మరి మా ఇంతమందిలో ఈ విధంగా మార్పులు అంటే, ఇంతకు ముందు చెప్పినట్టుగా మీరు చేస్తున్నటువంటి ప్రతినిత్యములో కర్మలు చెప్తూ ఉంటాం మేము. ఖచ్చితంగా ప్రతి మానవుడు ఉదయం స్నాన కార్యక్రమాలు ముగించుకోగానే ఎక్కడో ఉన్న దేవుడి దగ్గరకో కొండకో గుహకో వెళ్ళి దర్శనం కాకుండా మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతల వద్ద ఇంత దీపం వెలిగించి అందరూ కూడా ప్రతినిత్యం మనసు లోపల నవగ్రహాలు మన యొక్క ప్రతి కార్యాన్ని నడిపించేది, దిన చక్రాన్ని నడిపించేది, సకల రాశులను సూచించేది నవగ్రహాలు. ఈ నవగ్రహాలను తలుచుకొని మీ తల్లిదండ్రులను తలుచుకొని మీరు బయటకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు కానటువంటి పనులు కూడా అవుతాయి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో ఇది చెప్పబడుతుంది. అందరూ కూడా అమ్మవారు సరస్వతి మాతకు నమస్కారం చేసుకోండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి మాతాకి జయ. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది మీ యొక్క స్థితిని తెలియజేస్తుంది. వారము శుభాన్ని కలగజేస్తుంది, నక్షత్రముని సిద్ధింపజేస్తుంది, కరణము మీ ప్రతి పనిలో ముందుండి నడిపిస్తుంది. ఇవి ఈ పంచాంగానికి పంచాంగ యోగ కరణములు. ఈ 5 కూడా మన యొక్క స్థితిగతులు. ఆ కార్యం నమస్కారం చేసుకొని మొదలుపెట్టినట్టయితే సర్వశుభాలు సమస్త సన్మంగళాని భవంతు. ఈ సంవత్సరం ఉండబోయేటటువంటి పంచాంగ పరిణామాలను అందరూ కూడా సావధాన చిత్తులై వినవలసిందిగా తెలియజేస్తున్నాము. సార్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమో బృహస్పతి ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చారాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యానుకూల్యత బలశక్తిరస్తు తదాస్తు. దేశములలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అవుదురు. మరియు పరస్పర ద్వేష అసూయ భావాలతో రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థ చిత్తులై చంచల స్వభావాలతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవుదురు. చంచల స్వభావం అంటే మీరు ఇక్కడే ఉంటారు, మీ మనసు ఇంకెక్కడో ఉంటుంది. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రతి మనిషి డిస్టర్బ్గా ఉన్నప్పుడు లేదు పరధ్యానంగా ఉన్నప్పుడు చెప్తూ ఉంటాము, ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. ఉదయం పూట ఓంకారం మెడిటేషన్ చేసుకోండి అని. ఆ ఉదయం 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేస్తే ఆ రోజంతా మీ మనసు మీ శరీరం మీ ఆధీనంలో ఉంటుంది. ఈ మన స్థితి చలనము అనేది ఉండదు. మరియు మీకు ఏం చెప్తారు, ఇంతకుముందు చెప్పినట్టుగా చంచల స్వభావం అనేది కలగకుండా ఉంటుంది. అలాగే వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవియే. పాపస్థానమగుట వలన రాజులకు ఏ నిర్ణయం చేయాలో ఆర్థికంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుందరు. ఏ నిర్ణయం చేయాలో వారికి సరి అయినటువంటి అర్థానికి రాలేకపోతారు. వర్షాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ జగన్నగ్నములను అనుసరించి సరియైన వర్షములే ఉంటాయి. ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. వైశాఖ మాసమున ప్రజా సంక్షోభము, కలహములు మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జన నష్టము కలుగును. వైశాఖ మాసము అంటే చైత్రమాసం ఏప్రిల్, వైశాఖ మాసం మేలో అధికంగా ఎండలు కురిసి మరియు వర్షాలు కూడా పడతాయి అని చెప్తున్నారు. వర్ష లగ్నములలో అష్టమములో 6 గ్రహాలు. మొన్న శనివారం రోజు అమావాస్య రోజు షష్టాష్టమ కూటమి ఏర్పడ్డది.
చాలా మంది కూడా ఆ రోజు గ్రహణం ఉంది ఆయగారు మరియు ఈ శిష్టాష్ట కూటమి ద్వారా ఎవరికి ఇబ్బందులు, మిథున రాశిలో ఆ కూటమి ఏర్పడుతుంది కాబట్టి మిథున రాశి వారికి ఇబ్బందులు కలుగుతాయా అని చాలా మంది ఫోన్లు చేశారు మరియు వచ్చి కూడా అడిగారు. ఈ శిష్టాష్ట కూటమి వలన ప్రజలకు ప్రత్యేకంగా మనుషులకు మిథున రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. అది ఏమి నిర్ణయం చేస్తుంది అంటే ఆ శిష్టాష్టమ కూటమి ఈ రోజు రాత్రి వరకు కూడా ఆ కూటమి అనేది ఉంటుంది. తర్వాత గ్రహ సంచారం ద్వారా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు వర్ష లగ్నంలో అష్టమమున 6 గ్రహాలు, ఇప్పుడు కూడా వర్ష లగ్నంలో 6 గ్రహాలు అష్టమంలో ఉన్నాయి. దీని వలన ఏమి రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టము తక్కువగా ఉండును. ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు వెళ్ళేటప్పుడు ఆ వాహనం సరైనదా కాదా, మేము వెళ్తున్నటువంటి టైమింగ్ కానీ అది కానీ చూసుకొని కాస్త జాగ్రత్తగా ప్రయాణాలు ప్రారంభించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరియు బట్టలు, బంగారు వ్యాపారస్తులకు, బట్టల వ్యాపారస్తులకు నష్టము కలిగి ఆత్మహత్యల వరకు వెళ్ళి పాల్పడుతురు. కానీ కాస్త వాతావరణం అనుకూలించడం ద్వారా అతి కష్టములు తొలగి వారు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుందురు. పండితులు, సన్యాసులు, పీఠాధిపతులకు అవమానాలు జరుగును. స్త్రీలు అన్ని రంగములలో రాణించినప్పటికీ క్రీడ, విద్యారంగములలో విశేషముగా ప్రతిభ చూపుదురు. స్త్రీలు స్పెషల్గా ఆడవాళ్ళు క్రీడారంగములలో మరియు విద్యారంగములలో విశేషంగా ప్రతిభ చూపుదురు. పురుషులు అనుచితంగా ప్రవర్తించి కులాంతర వివాహాలు చేసుకుందురు. పురుషులు శక్తి సామర్థ్యం పెంచుకోవడానికి, ఆరోగ్యము కాపాడుకోవడం, భార్యాభర్తల మధ్య సంయామానం లేక పోట్లాడుకుందురు. నెయ్యి, నూనె, పాల ఉత్పత్తుల ధరలు పెరుగును. కందులు, శనగలు, ఎర్రని భూములు ఎక్కువగా పండును. పత్తి, మిర్చి, కూరగాయల ధరలు తక్కువగా ఉండి రైతులు నష్టపోవుదురు. బంగారము, వెండి ధరలు సమముగా ఉండును. ఈ సంవత్సరము ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక, వైమానిక, వేద, సంగీత, విద్యారంగములలో పెరుగును. కొత్త కొత్త ఫ్యాక్టరీలు, కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి అవును. మరియు మన దేశంలో వంటి కర్మాగారాలు నిర్మించును. వృత్తి విద్యలు నశించును. సైనిక, పోలీసు వ్యవస్థలు ధైర్య సాహసములతో పనిచేస్తారు. సినిమా రంగము, ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చును. విద్యుత్ వాహనములు విపరీతంగా పెరుగును మరియు చలామణి అవును. సోలార్ విద్యుత్ వాడకం భారీగా పెరుగును. ఆషాఢ, భాద్రపద మాసములలో తుఫానులతో కూడినటువంటి వర్షములు పడును. ప్రజలు, ప్రభుత్వములు అనారోగ్యములతో భారీ నష్టము చవిచూతులు కుంగిపోతారు. కొత్త రకమైన వ్యాధులు ప్రబలును. పశుపక్షాదులు నశించును. ఈ సంవత్సరమున జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి తేదీ 10వ తారీఖు 6వ నెల జూన్ 10వ తారీఖు నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి తేదీ 10/7/2025 వరకు గురుమౌఢ్యమి కలదు. మరియు మార్గశిర శుద్ధ సప్తమి 27/11/2025 గురువారం నుండి మాఘభాద్రపద అమావాస్య తేదీ 17/2/2026 మంగళవారం వరకు ప్రగస్తమిద శుక్రమౌఢ్యమి కలదు. గురుమౌఢ్యమి కానీ శుక్రమౌఢ్యమి కానీ ఈ సంవత్సరం ఎక్కువగానే ఉన్నాయి. ఈ మౌఢ్య కాలంలో మరి చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అని కాస్త చిన్నగా చెప్తాను. మీరు అవసరము అనుకుంటే అయ్యగారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా దేవతా దర్శనాలు, మీ యొక్క మొక్కులు ఉంటే చెల్లించుకోకూడదు. కొత్త బండ్లు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభం చేయకూడదు. భూమి పూజలు చేయకూడదు. మరియు వివాహాలు కుదరవు. కొన్ని ఉపనయన సంస్కారాలు కానీ కొన్ని విశేష సంస్కారాలు కుదరవు. అదేవిధంగా ఈ సంవత్సరము నవనాయకులలో రాజు రవి అయినందువలన ప్రభుత్వములకు పరస్పర విరోధము, అల్పవృష్టి,
ప్రజలకు ప్రభువుల వలన శస్త్రాస్త్రముల వలన భయము అగ్ని బాధలు కలుగును. పశువులు పాలు తక్కువగా ఇచ్చును. ప్రజలకు దుర్మార్గుల వలన అగ్ని చోరుల వలన భయములు కలుగును. రోగముల బాధలు ఉండును. రాజకీయ పరివర్తనము రాజకీయములలో కల్లోలములు చెలరేగులు. గోధుమలు, మిర్చి, మిరియాలు, కలప, ఎర్రని పదార్థాలు, కెంపులు, ఆవాలు, రసాయన ఎరువులు, పశువుల ధరలు పెరుగును. రాజవాహనం గజం కావడం వలన రాజు గజాలుడై ఉన్నందు వలన ప్రజలు సుభిక్షముగా క్షేమంగా ఆయురారోగ్యములతో సుఖించదు. సకాలములో వర్షములు కురియును. మంత్రి చంద్రుడవుల వలన రాజులకు అభివృద్ధి సువృష్టి ఉండును. పంటలు బాగా ఫలించును. ఆహార ధాన్యముల కొరత తీరును. పశువుల ధరలు పెరుగును. ప్రజలు ధర్మ కార్యములు చేయుదురు. సేనాధిపతి రవి అవుట వలన ఇంతకుముందు చెప్పినట్టుగా రవి అంటే సూర్యుడు తన వద్ద కొన్ని శాఖలు ఉంచుకున్నాడు. ఇప్పుడు మన సీఎం గారు పిఎం గారు ఎట్లయితే కొన్ని శాఖలు ఆయన వద్దనే ఉంచుకుంటాడో అదేవిధంగా మన సూర్యుడు రవి కూడా కొన్ని శాఖలను ఉంచుకున్నాడు. అవి ఏమిటి అంటే సేనాధిపతి, సస్యాధిపతి, సేనాధిపతి మరియు రాజు ఆయనే, సేనాధిపతి సస్యాధిపతి ఆయనే, అర్ఘ్యాధిపతి ఆయనే, మేఘాధిపతి ఆయనే, మేఘాలకు సంబంధించి కూడా ఆయనే. ఈ విధంగా 5 శాఖలను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. అందువలన సస్యాధిపతి గురుడు అవడం వలన పచ్చని భూములు, పచ్చని ధాన్యములు, యావలు, గోధుమలు, శనగలు, పెసర్లు, ఉలువలు, పచ్చజొన్నలు బాగుగా ఫలించును. ధాన్యాధిపతి కుజుడు అగుట వలన ముళ్ళుగల ధాన్యములు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములు ఎక్కువగా ఫలించును. చెరుకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె ధరలు పెరుగును. అర్ఘ్యాధిపతి రవి అగుట వలన వర్షములు తక్కువగా ధరలు హెచ్చును. ప్రజలకు ఆకలి బాధలు, యుద్ధ భయములు కలుగును. గూండాల వలన మరియు దొంగల వలన భయం ఏర్పడును. రాజకీయ వడిదుడుకులు ఎక్కువగా జరుగును. కాబట్టి అందరూ కూడా సావధాన చిత్తులే. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ మీ యొక్క విలువైన వస్తువులు మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ అందరి నుండి కూడా క్షేమంగా ఉండాలి. మరియు మేఘాధిపతి ఇంతకుముందు చెప్పినట్టుగా మేఘాధిపతి కూడా రవి ఉండటం వలన ఖండవృష్టి, పంటలు తక్కువ, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యములు ఎక్కువగా పండును. రసాధిపతి శని అవుట వలన శని నువ్వులు, మినుములు, ఉలువలు మొదలగు నల్లని ధాన్యములు, నల్లని భూములు, రస వస్తువులు ధరలు తగ్గును. ఉన్ని, శాలువలు, ఏనుగులు, పట్టు వస్త్రముల ధరలు పెరుగును. ఈ నువ్వులు, మినుములు, ఉలువల ధరలు తగ్గిపోతాయి. శని రసాధిపతి శని అయినందువలన ఆ నువ్వులకు, మినుములకు, ఉలువలకు శని అధిపతి కావున మరియు నల్లని భూములకు శని అధిపతి కావున. నిరసాధిపతి బుధుడు ఉండడం వలన చిత్ర వస్త్రముల అద్దకము, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గును. రత్నములు, మనులు సమృద్ధిగా దొరుకును. పశుపాలకుడు యముడైనందువలన ధరలు అధికముగా అగును. అల్పవృష్టి ఉండును. పాడి పంటలు తగ్గుట, పశువులు రోగాది పీడలు అనుభవించును. పశుపాలకుడు కృష్ణుడైన అన్ని విధాలుగా పశువులకు కానీ వాటికి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఆ పశుపాలకుడి ఎప్పుడైనందు వలన ఇవి బాధలు కలుగుతాయి. అలాగే శిష్టగ్రహ కూటమి నిన్న ఏర్పడిన కూటమి ఆధారంగా కూడా ఈశాన్య ఉత్తర రాష్ట్రాలు మన దగ్గర ఏమీ ఉండవు, కానీ సముద్ర గర్భాలలో భూకంపాలు వచ్చేటటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. మరియు ఈశాన్య రాష్ట్ర రాజులకు ప్రమాదాలు గోచరిస్తున్నాయి. రక్తస్రావాలు ఎక్కువగా జరుగుతాయి. యుద్ధాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 4 కాళ్ళ జంతువులకు, పశువులకు నష్టం కలుగుతుంది. స్థాన సంరక్షకుడు మళ్ళీ యముడే అయినందువలన వర్షములు, పాడి పంటలు తగ్గును. పశువులకు హాని, ప్రజాక్షోభ కలుగును. పశువులు బాగుంటేనే ప్రజలందరూ కూడా బాగుంటారు. కాబట్టి ప్రజలు దుఃఖచిత్తులై బాధలు పడుతూ ఉంటారు. కార్తరీ నిర్ణయాలు, మౌఢ్య నిర్ణయాలు,
మౌఢ్యం ఇంతకుముందు చెప్పాను. కార్తరీ నిర్ణయం 2025 ఆదివారం నుండి తేదీ 29/5/2025 జ్యేష్ఠ శుద్ధ తదియ గురువారం వరకు వాస్తు కార్తరీ ఉండును. తర్వాత పుష్కర నిర్ణయం ఈ సంవత్సరము వైశాఖ భాద్రపద తదియ తేదీ 15/5 ఇప్పుడు వచ్చేటటువంటి వైశాఖ మాసం మేలో 15వ తారీఖు సహిత సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. సరస్వతీ నది ఇప్పటిదాకా కూడా అంతర్లీనంగానే సరస్వతీ నది ఉంది. మనకు సరస్వతీ నది బయట ప్రవహిస్తూ కనిపించడం కుదరదు అంతర్లీనంగా. అది ప్రయాగరాజులో అంతర్లీనంగా సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. భాగంలోనే కాళేశ్వరంలో కూడా సరస్వతీ నది అంతర్భాగంగా ప్రవహిస్తుందని చెప్పడం జరిగింది. అలాగే రేవతి కార్తీక ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగి వేడి పెరుగును, ఆకస్మికంగా వర్షములు, గాలి దుమారాలు, అక్కడక్కడ రాళ్ల వర్షాలు కురుస్తాయి. అశ్విని కార్తె నెమలి అయినందువలన వాహనములు ఎండలు అధికముగా ఉండును, ఉరుములు మెరుపులతో కూడిన వర్షములు, చెట్లు విరిగిపడను, అక్కడక్కడ భారీగా వడగండ్ల వర్షములు కురియును. భరణి కార్తె వాహనములు వడగాల్పులు అధికములు అగును, ఉష్ణోగ్రతలు అధికమగును. దక్షిణ ప్రాంతముల యందు భారీగా వడగండ్ల వర్షములు, కొన్ని ప్రాంతముల యందు ఒక మోస్తారు వర్షములు కురియును. వాతావరణములో మార్పులు వచ్చును, ప్రజలకు బాధలు కలుగును. అలాగే కృత్తికా కార్తె మేక వాహనముపై వచ్చుతున్నందున వాతావరణము అల్లకల్లోలముగా మారును, అధిక వేడి, ఉరుములు మెరుపులతో వాయువులతో కూడిన భారీ వర్షములు కురియును, వృక్షములు నేలకూడును. మృగశిరా కార్తె ఇది కప్పవాహనంపై వచ్చినందున ఆకాశం మేఘావృతమై ఉండును, తొలకరి వర్షములు కురియును, అక్కడక్కడ భారీ వర్షములు ఈదురుగాలులతో వీచును. ఆరుద్ర కార్తె ఇది ఎరుక వాహనంపై వచ్చినందున ఈ కార్తెలో అల్పద్రోణి ప్రభావములు ఉండును, వాతావరణంలో మార్పులు ఉండును. పునర్వసు కార్తె గుర్రము వాహనంపై ఇది వచ్చినందువలన వర్షములు కురియును, తుఫాను తీవ్రతలో అధికముగా ఉండును. పుష్యమి కార్తె నెమలి వాహనంపై వచ్చినందున అధిక వర్షములు కురిసి నదీ నదములు చక్కగా ప్రవహించును. ఉత్తర భారతదేశంలో అధికముగా వరదలు వచ్చును. అల్పపీడన ప్రభావము చేత అక్కడక్కడ భారీ వర్షములు కురియును. చెరువులకు కుంటలకు నీరు అధికముగా వచ్చి చేరును. తుఫాను హెచ్చరికలు జారీ చేయబడును. ఆశ్లేష కార్తె పూర్ణ జలం ఏనుగు వాహనం అల్పద్రోణి ప్రభావముల చేత మంచి వర్షములు కురియును. రాష్ట్రమంతా అధిక వర్షపాతములు ఉండును. వాగులు నదులు పొంగి భూమి అంతయు జలమయమగును. అయితే భూమి అంతయు జలమయమగును అంటే మొత్తం అంతా నిండిపోయి సముద్రాలు వచ్చేస్తాయని కాదు, మంచి సస్యశ్యామలమైనటువంటి వర్షాలు కురుస్తాయని ప్రతిదీ. మఘా కార్తె మేక వాహనంపై వచ్చినందున వర్షములు నదీ నదులు చక్కగా ప్రవహించి వాయువుతో కూడినటువంటి వర్షములు పడను. ఉత్తర హస్తా కార్తె చిత్తా కార్తె ఏనుగు వాహనము మేఘావృతమై ఆంధ్ర ఒరిస్సా ప్రాంతంలో తుఫాన్లు వచ్చును, ఈదురుగాలులు వీచును, ఉష్ణోగ్రతలు సామాన్యముగా ఉండును. మూలా కార్తె అర్ధజలము ఎలుక వాహనంపై వచ్చినందున అక్కడక్కడ భారీ వర్షములు, పెద్ద పెద్ద తుఫానులు ఏర్పడును. ఉత్తరాషాఢ శ్రావణ కార్తె ధనిష్ఠ కార్తె శతభిష కార్తె నక్క వాహనము అక్కడక్కడ వర్ష సూచనలు, మిశ్రమ వాతావరణం ఏర్పడును. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర కార్తె కూడా ఏనుగు వాహనం వలన అప్పుడు ఎండ తీవ్రతలు పెరుగును, మళ్ళీ జన నష్టం ఏర్పడును, ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడును. ఈ సంవత్సరంలో 2 గ్రహణాలే ఉన్నాయి. విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం 7వ తారీఖు 9వ నెల 2025 రోజున రాహుగ్రస్త సమోపరగ పింగళ వలన అపసవ్య గ్రహణము, ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్ష సంపన్న చంద్రగ్రహణం. ఈ గ్రహణం సిద్ధాంతం ప్రకారం ఆగ్నేయంలో స్పర్శ ఏర్పడుతుంది. రాత్రి 9:56 స్పర్శ ఏర్పడి మధ్యకాలం 11:45, ఉన్మిల కాలము
12:22 నైరుతిలో మోక్షకాలంగా 1 గంట 26 నిమిషములకు ఇటు గ్రహణం వీడును. చాలా పెద్ద గ్రహణం. ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 30 నిమిషాలు ఈ గ్రహణానికి సమయం ఉంది. చాలా పెద్ద గ్రహణాలు. మరి ఈ గ్రహణము మేష, వృషభ, మిథున రాశి వారు ఈ గ్రహణం చూడరాదు. మరియు గర్భిణీ స్త్రీలు రాత్రి 9:30 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు గ్రహణ వేద పాటించవలెను. మరుసటి రోజు స్నాన కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని నెయ్యి దీపం వెలిగించి అల్పాహారం కానీ భోజనం కానీ చేయవచ్చు. అనుమానాలు ఉన్న వాళ్ళు అక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చకులను కానీ ఆలయ అర్చకులను కానీ సంప్రదించండి. అలాగే మళ్ళీ 3వ నెల, ఇది 9వ నెల మొదటి చంద్రగ్రహణం అయితే 2026 3వ నెలలో 3వ తారీఖు రోజున మరి ఒక చంద్రగ్రహణం. ఇది కూడా ఆగ్నేయంలో స్పర్శ ఏర్పడి 3 గంటల 20 నిమిషాలకు పగలు, అది రాత్రి అయితే ఇది పగలు ప్రారంభమవుతుంది. మధ్యకాలం 5 గంటల 3 నిమిషాలకు, మోక్షకాలం 6 గంటల 47 నిమిషాలకు. ఇది కూడా అత్యంత పుణ్యకాలం 3 గంటల 27 నిమిషాల వరకు ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇంతకుముందు చెప్పిన విధంగానే ఈ గ్రహణ సూచనలు పాటించాలి. గ్రహణం తెల్లారి ఇంతకుముందు ఏవైతే రాశులు చెప్పానో వారు ఖచ్చితంగా ఆ గ్రహణ పీడను నిర్మూలించుకొని సంకల్ప దానం చేత నాగబింబము మరియు చంద్రబింబాన్ని దానముగా ఇచ్చి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి. ఇటు దానికి సంకల్పం కూడా ఉంటుంది, మంత్రంతో సహా ఇటు కార్యము చేయించుకోవాలి. ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ, రాజ్య అవమానాలు జాగ్రత్తగా వినండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ 5, అవమానం 7. వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, రాజపూజ 1 అయితే అవమానం 3. మిథున రాశి వారికి 14 ఆదాయం అయితే 2 ఖర్చు, ఆదాయం బాగా ఉంది. వృషభ రాశి వారికి, మేషరాశి, మిథున రాశి వారికి కూడా 14 ఆదాయం అయితే వ్యయము 2, అలాగే 4 రాజపూజ్యం అయితే 3 అవమానంగా చెప్పబడుతుంది. కర్కాటక రాశి వారికి 5 ఆదాయము, 2 ఖర్చు, 7 రాజపూజ్యం అయితే 3 అవమానం. సింహరాశి వారికి 11 ఆదాయము, 11 వ్యయము, ఖర్చు కూడా 11 ఆదాయము, 3 రాజపూజ్యం అయితే 6 అవమానంగా పరిగణలోనికి తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి 14 ఆదాయం అయితే 2 ఖర్చు, రాజపూజ్యం 6 అయితే అవమానం కూడా 6. ఎంతైతే గౌరవింపబడతారో అంతే అవమానింపబడతారు. కాబట్టి గౌరవం పొందినప్పుడు ఒప్పిపోకూడదు, అగౌరవం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు కూడా 5. అలాగే 1 రాజ్యపూజ్యం అయితే అవమానం 5 పాలలో ఉంది. ధనుసు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, ఇది కూడా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజపూజ్యం 4 అయితే అవమానం 5గా చెప్పబడుతుంది. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి కూడా ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 7 అయితే అవమానం 5గా చెప్పబడుతుంది. మీనరాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 3 రాజపూజ్యం అయితే అవమానం 1గా నిర్ణయింపబడింది. అయ్యారు ఈ సంవత్సరము జన్మనామం గాని పేరు గాని ఎవరికైతే మేషరాశి వస్తుందో వారికి చూ అనే అక్షరము, చే అనే అక్షరము, చో అనే అక్షరము, లా అనే అక్షరము, లీ అనే అక్షరము, లు అనే అక్షరము, లే, లో, ఆ, ఈ 8 అక్షరాలు ఎవరైతే వాళ్ళ నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రంలో కానీ వస్తాయో వారు మేషరాశి వారి కిందికి వస్తారు. వీరు అభిమానవంతులుగా ఉంటారు. తొందరగా కోపం వస్తుంది.
ఆలోచన తక్కువగా ఉంటుంది. చేయు పనుల యందు ఆలస్యము సహించరు, అస్సలు ఆలస్యం సహించరు. తొందరగా ఏ పనన్నా అయిపోవాలి అనుకుంటారు. ఇతరులకు లొంగి ఉండరు, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది వీరికి. పక్కవారి విషయం గురించి పట్టించుకోరు, పొగడతలకు లొంగరు. కోరికలు ఎక్కువగానే ఉంటును, అవి కూడా నెరవేర్చుకుందురు. చిన్నతనమున అనేక కష్టముల నుండి పైకి వచ్చును. ఉప్పుసూటిగా పోవడం, నిజాయితీగా బతకడం వీరికి పెట్టినటువంటి విద్య. ఈ సంవత్సరం వీరికి గురువు తృతీయ స్థానము సంచరించడం వలన కొన్ని పనులు నెరవేరును. కొన్ని రంగాల వ్యాపారములందు మంచి లాభములు జరుగును. మంచి వారితో స్నేహం చేయడం వలన ప్రయాణ లాభములు, సంఘమునందు గౌరవము, విందు వినోదాలు సలుపుట, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల సమాగమనము అంటే రాకపోకలు, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుట, ఇంటి యందు సంతోషము, ధనము రావడానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకొనుట, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడము, ఇంజనీరింగ్, డాక్టర్లు, న్యాయవాదులకు కొన్ని ఆటంకములు కలుగుడు. వ్యవహార అనుకూలత ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండును. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు. పనులు సానుకూలంగా నెరవేర్చుకుంటారు. మీ శ్రమ వృధా కాదు. పరిస్థితుల బట్టి చక్కబట్టుకుంటారు. మీరు అవకాశాలను వదులుకోవద్దు. సకాలంలో పనులు నెరవేర్చుకుంటారు. వచ్చినట్టు అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోకుండా మీరు ఖచ్చితంగా ఆ పనులలో సక్సెస్ కావాలని కోరుతున్నాము. ధన సహాయం కూడా ఎవరికైనా అవసరం అన్నా కానీ అందిస్తూ ఉంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైన వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయం చేయుట, ఇంతకుముందు చెప్పినట్టుగా ధనపరంగా కానీ ధాన్యపరంగా కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే సహాయం చేస్తారు మేషరాశి వారు. సంతాన ప్రాప్తి ఉంటుంది. భూసంబంధ లాభాలు ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటారు. సకాలంలో సందర్భానికి మించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి. మీకు అప్పగించిన పనులు నెరవేర్చుటచే మీ ఆనందాలకి అవధులు ఉండవు, అంటే సంతోషంగా ఉంటారు. అన్ని సక్సెస్ గా సాధించుకుంటారు కదా, అందుకే ఆనందంగా ఉంటారు మేషరాశి వారు. మీ కుటుంబంలో ఇంకొకరికి కూడా ఆదాయం మొదలవుతుంది. పెద్దల ఆశీస్సులు, విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. అంటే విందులకు వెళ్ళడం, వినోదాలలో పాల్గొనడం ద్వారా మీ మనసు సంతృప్తి పొందుతుంది. భార్యాపుత్రులతో పుత్రికలతో తీర్థయాత్రలు చేస్తారు. దేవుడి మొక్కులు తీర్చుకుంటారు. యజ్ఞయాగాది క్రతువులు కూడా చేస్తారు. వీరికి సంవత్సరార్థం సాడేసాత్ శని ఉన్నందువలన కాస్త దుబారాగా తిరుగుట, ప్రయాణ ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, మీ సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లేకుండా మనస్సునందు భయము, అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట. అయితే సడేసాత్ శని నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా శనివారం అమావాస్య వచ్చినా, శని త్రయోదశి వచ్చినా ప్రతి శనివారం కూడా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుని వద్ద ఇక దీపం వెలిగించి నువ్వుల నూనె, నువ్వులు స్వామివారికి సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. వీలైతే శని జపం చేయించుకోండి. అర్చకుల ద్వారా దాన కార్యక్రమాలు నిర్వహించండి. విలువైన వస్తువుల పట్ల మరియు ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా మీరు మెసలుతూ ఉండండి. శుభం భూయాత్. ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుందని చెప్పవచ్చు. కాస్త జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అలాగే ఈ ఊ ఏ ఓ వా ఈ ఊ వే ఓ అనేటటువంటి అక్షరములచే మీ నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం కానీ ప్రారంభమైతే వీరిది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎంతో ఔదార్యవంతులుగా ఉంటారు. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మస్థైర్యం ఎక్కువ, చొరవ తక్కువ. ఏ విషయంలోనూ ముందుకు తీసుకుపోవాలని అంత తొందరగా నిర్ణయాలు తీసుకోరు. నిజాయితీగా ఉంటారు. స్నేహితులను చూసి సంతోషపడతారు. ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారికి ద్వితీయమునందు గురువు 11వ ఇంట శని ఉండడం వలన అన్ని రంగాల వారికి శుభములే ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా అవలీలగా నెరవేరును. వ్యాపారాల యొక్క మంచి లాభములు, నూతన వ్యాపారం పెట్టుట, నూతన పెట్టుబడులకు ముందుకు వస్తారు. ద్వితీయమునందు గురువు
11వ ఇంట శని. 11వ ఇంట శని ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా గురువు కానీ శని కానీ 3వ ఇంట కానీ 7వ ఇంట కానీ గతమా మన పర్సనల్ 3వ ఇంట కానీ 7వ ఇంట కానీ 11వ ఇంట కానీ 9వ ఇంట కానీ గురువు శనులు ఎవరున్నా కానీ వారికి చాలా శుభాలు మంచి జరుగుతాయి. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గృహాలయందు వివాహాన్ని శుభకార్యాలు చేయుట, విందు వినోదాలలో పాల్గొనుట, సంగమనందు మంచి గౌరవము, పాత బాకీలు ఏమైనా ఉంటే తీర్చివేయుట, విద్యార్థులు పై చదువులకై విదేశీ ప్రయాణాలు చేయుట, మరియు ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు, సిమెంట్, నూనె, ఇనుము వ్యాపారాలు విశేషించి లాభములు కలుగుతాయి. మీరేమైనా వృషభరాశి వారు ఏదైనా వ్యాపారం అనుకుంటే మెయిన్గా సిమెంట్ కానీ నూనె కానీ ఇనుము కానీ వ్యాపారాలు పెట్టుబడులు పెట్టిన మంచి సక్సెస్ అనేది ఉంటుంది. అలాగే ధాన్యమునందు అభివృద్ధి ఉంటుంది. ధాన్యం పైన కూడా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు. తాత్కాలిక ఉద్యోగస్తులకు పరిమితం అవుతుంది. వైద్య న్యాయ రంగములలో వృత్తికి మేలు చేయుట, కార్యక్రమంలో మీ స్థానం మీకు పదిలముగా ఉండుట, విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, గృహముల యందు సౌకర్యాలు ఏర్పరచుకొనుట, వ్యాపారాల యందు మంచి లాభాలు గడించుట, బ్యాంకు రుణాలు వచ్చుట, మంచి వారితో స్నేహం చేయుట, ఈ విధంగా తీర్థయాత్రలు చేయుట, విదేశీ ప్రయాణాలు చేయుట, ఈ విధంగా అన్ని కూడా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవుతాయి. వృషభరాశి వారికి చాలా బాగుంది. బంగారం మీరు ముట్టుకున్నదల్లా పట్టిందల్లా బంగారంగా చెప్పబడుతుంది. అలాగే మిథున రాశి వారు క అనే అక్షరం, కి అనే అక్షరం, కు అనే అక్షరం, ఘ అనే అక్షరం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరముల పైన వచ్చిన మిథున రాశి వారికి చెందుతారు. వీరికి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన ఎక్కువ, బుద్ధి చాంచల్యం అంటే వెంటనే ఇక్కడ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తారు. బుద్ధి చాంచల్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. క్రీడలయంలో ఆసక్తి కనబరుస్తారు. పరోపకారానికై మీరు మొగ్గు చూపుతారు. మంచి ప్రేమ గల వ్యక్తులుగా ఉంటారు. ఉద్యోగులలో కూడా మంచి అభివృద్ధి, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి 10వ ఇంట శని, జన్మరాశి యందు గురువు ఉండటం వలన ఏ పని చేసినా నెరవేరుట, అంచనాకు మించినటువంటి ఆదాయం ఉండును, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, మంచి లాభములు పొందుతారు. గృహముల యందు వివాహాది శుభకార్యాలు చేయుట, నూతన వస్తువులు కొనుట, భూమి బంగారం ఆభరణాలు వాహనాలు విలువైన వస్తువులు కొనుట, విద్యార్థులు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ వీరు విదేశాలకు వెళ్ళుట, అక్కా చెల్లెళ్లతో ప్రేమతో ఉండుట, బంధుమిత్రుల కలయిక వలన ఆనందంగా ఉండుట జరుగుతుంది. వీరు కూడా విందు వినోదాలతో ఆనందంగా ఉంటారు. మిథున రాశి వారికి ఏ విధంగా అయితే బాగుందని చెప్పాను, వృషభ రాశి వారికి ఏ విధంగా అయితే బాగుందని చెప్పాను, మిథున రాశి వారికి కూడా అలాగే బాగుంది. చాలా మంచి సక్సెస్ అనేది వీరికి ఉంటుంది. అలాగే కర్కాటక రాశి, హి అనే అక్షరం కానీ, హు అనే అక్షరం కానీ, హే అనే అక్షరం కానీ, హో, డా, డి, డు, డే, డో అనేటటువంటి అక్షరములతో మీ యొక్క పేరు కానీ జన్మ నక్షత్రం కానీ ప్రారంభమైతే వీరు కర్కాటక రాశి వారికి ఇంటికి వస్తారు. ఈ రాశి వారికి 10వ ఇంట శని, ఈ రాశి వారికి 10వ ఇంట శని ఉండడం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది. శుభకార్యాలు శుభ ప్రయత్నాలు సాగిస్తారు. విజయం వీరి వెన్నంటే ఉంటుంది. ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక వలన శుభకార్యాల వలన అధిక ధనం ఖర్చు అవుతుంది. మరియు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు రాకపోయినప్పటికీ ఆనందంగానే ఉంటారు. మళ్ళీ చూసుకోవచ్చు అనేటటువంటి దీనితో ఉంటారు. క్రయ విక్రయాలయందు లాభములు వస్తాయి. ఖరీదైన వస్తువులు కొనుట, రైతులకు మంచి పంటలు అధికంగా పండుట, లాయర్లకు కానీ డాక్టర్లకు కానీ మంచి అవకాశాలు వచ్చుట, స్థిరాస్తులు కొనుట, ఈ విధముగా బాగానే ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా వీరు
విదేశీ ప్రయాణాలు అనుకున్నా కానీ తొందరగా సక్సెస్ అవుతాయి. ధన ధర్మాలు చేయడంలో ముందుంటారు. మరియు వీరికి కూడా 12వ ఇంట గురువు సంచారం వలన శని బాగా ఉంది, కానీ 12వ ఇంట గురువు ఉండడం వలన కాస్త ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి గురు జపం కానీ ప్రతి గురువారం ఆలయానికి వెళ్ళి నవగ్రహాలలో గురువు యొక్క దర్శనం చేసుకొని గురు పూజ చేయించుకోవడం మరియు గురు దత్తాత్రేయ స్వామి వారి పారాయణం చేయడం చాలా మంచిది. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతాయి, ఎక్కువగా ప్రయాణాలు తిరుగుతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా విందులు వినోదాలు అని అంటే తిరుగుళ్ళు కంపల్సరిగా జరుగుతాయి. కాబట్టి అనవసరమైన ప్రయాణాలు, అక్కడ ఫంక్షన్ ఉంది, ఇక్కడ దావుతుంది అనుకుంటా తిరిగి వస్తూ ఉంటారు. టెన్షన్ కాస్త ఎక్కువగానే పడతారు. కాబట్టి ప్రతిరోజు మెడిటేషన్ చేసుకోండి. శ్రీచక్ర ఉపాసన మరియు లలితా సహస్రనామాల పారాయణం చేసిన వీరికి బాగుంటుంది. అలాగే కాస్త నమ్మిన వారితో జాగ్రత్తగా ఉండండి. వారు దూరమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వారి ద్వారా మీరు మళ్ళీ ఇబ్బంది పడి బాధపడేటటువంటి అవకాశాన్ని తెచ్చుకోకండి. కర్కాటక రాశి వారు అలాగే మామి, మోమే, తాటి, పూటే అనే అక్షరాలపై ఎవరైతే నామ నక్షత్రం జన్మ నక్షత్రం వస్తుందో వారు సింహరాశి కిందికి వస్తారు. వీరు స్త్రీలు కానీ పురుషులు కానీ స్వభావం పురుష స్వభావంగా ఉంటుంది. అంటే గాంభీర్యంగా ఉంటారు, పురుష స్వభావం కలిగి ఉంటారు. విశాల హృదయం ఉంటుంది, అంటే మంచి మనసు, అభిమానవంతులుగా ఉంటారు. పరోపకారం కూడా ఎక్కువగా ఉంటుంది. పొగడ్తలకి వెంటనే లొంగిపోతారు. వీరికి కూడా 11వ ఇంట గురువు ఉండడం వలన అంతా అనుకూలంగానే ఉంటుంది. తలచిన కార్యములు తొందరగా చేసుకుంటారు. బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడి ఉండట, విందు వినోదాలు, భోజన కార్యక్రమాలు, ఇష్టమైన వస్తువులు, బంగారం, వాహనాలు కొనడం, స్థిరాస్తులు కొనడం, కుటుంబంతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయ నాయకులకు ఒడిదొడుకులు ఉండినా కానీ ఆశించినటువంటి పదవులు దక్కకపోవచ్చును. కొన్ని ఊహించని సంఘటనలు ఎదురుగా వచ్చును. నూతన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలేను. ప్రభుత్వ పనులు ఆలస్యంగా నెరవేరుట జరుగును. అలాగే మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తే ఫలించకపోవచ్చును. ఆత్మవిశ్వాసంతో పనులు నెరవేర్చుకోవాలి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఖచ్చితంగా నేను ఈ పని చేస్తాను, నాకు ఈ పని అవుతుంది అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండాలి. ఆర్భాటాలకు అంగులకు పోయి విపరీతమైనటువంటి ధనం ఖర్చు అవుతుంది, ఖర్చు చేసుకుంటారు. అనవసరమైనటువంటి బాకీలు జరుగుతాయి. దుబారా తిరుగుళ్ళు, ఆటంకాలు, కొత్త వ్యాపారాలు చేయకూడదు, మోసపోతారు. వీరు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము, ఆంజనేయ స్వామి చాలీసా, దండకము మరియు శని స్తోత్రము పఠించిన మేలు కలుగును. వీరికి కాస్త శని బాగా లేదని చెప్పవచ్చు. కాబట్టి సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తిరుగుడు, యాత్ర, తీర్థయాత్రలు, ప్రయాణాలలో, విలువైన వస్తువులలో కాస్త జాగ్రత్తగా ఉండి వ్యవహరించాలి. అలాగే కన్యా రాశి వారు కో అనే అక్షరం కానీ, పా అనే అక్షరం కానీ, పి అనే అక్షరం కానీ, పు అనే అక్షరం కానీ, ష, న, ఠ, పే, పో అనే అక్షరాల పైన నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం కానీ వచ్చినట్టయితే వారు కన్యా రాశికి వస్తారు. వీరికి బంధు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. మనస్సు కాస్త సుకుమారంగా ఉంటుంది. వారి రాశి కన్యా రాశి. తొందరగా నొచ్చుకుంటారు. దేహము ఎందు సౌఖ్యము, అంటే శరీరం హాయిగా ఉండాలని కోరుకుంటారు. వేడికి తట్టుకోలేరు, చలికి తట్టుకోలేరు, వర్షానికి తట్టుకోలేరు. సున్నితమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. ఆరోగ్యం గురించి దిగులు ఎక్కువగా ఉంటుంది. అలాగే గృహములు, వస్త్రములు, కేశాలంకారంపై ఎక్కువగా మక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి కూడా గురువు 10వ ఇంట ఉండటం వలన చేయు వృత్తుల యందు లాభములు, అన్ని రంగాల వారికి లాభములు, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన గృహ నిర్మాణం, ఇంటి భోజనాలు, అనుకోకుండా బంధువుల రాక, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుట జరుగును. అనుకున్నటువంటి పనులు శీఘ్రముగా నెరవేర్చుకుందరు. వీరు
విద్యార్థులైతే ఇంతకుముందు చెప్పినట్టుగా మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ పై చదువులకు విదేశాలకు వెళ్ళే వారికి వెళ్ళవలసిన అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమందు ప్రమోషను నూతన పనులు ప్రారంభించుటలో తొందరగా జరుగును మరియు వ్యాపారాలయందు అభివృద్ధి ఉంటుంది. బ్యాంకు రుణాలుగా వచ్చుట, ఉద్యోగంలో మార్పు, మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. గతంలో నిలిచినటువంటి పనులు కూడా నెరవేరుతాయి. వ్యాపారంలో మార్పు ఉంటుంది, ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ఇంటి అందు అందరికీ మంచి ఆరోగ్యము, ఆయుష్, మనస్సు సంతోషముగా ఉంటుంది. మంచి వారితో స్నేహం చేస్తారు. వీరికి మంచి గుడ్విల్ పెరుగుతుంది. మంచివారుగా వారు గౌరవింపబడతారు. ప్రయాణాలలో లాభం ఉంటుంది. వీరికి కూడా 7వ ఇంట శని ఉన్నందువలన ఏదో రకమైన టెన్షన్, అన్ని బాగున్నా కానీ ఏదో విషయంలో విచారంగా ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. వీరు ఉద్యోగాలు చేయక రోజువారీ ప్రయాణాలలో ఇంతకుముందు చెప్పినట్టుగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో శని కూడా మంచిది కాదు కాబట్టి శని జపం ఖచ్చితంగా శని జపం చేయించి దానము, శివుడికి రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, ప్రతి శనివారం నవగ్రహాలలో శనిదేవుని యొక్క దర్శనం, ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న ఆపదుద్ధారక స్తోత్రం పఠించిన మేలు జరుగుతుంది. అలాగే తులారాశి వారు రాణే అక్షరం, రియనే అక్షరం, రూరే రోత, తీతూతే అనేటటువంటి అక్షరములతో ప్రారంభమయ్యేటటువంటి వారు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి వారికి కూడా 6వ ఇంట గురువు, 9వ ఇంట గురువు, 9వ ఇంట శని సంచారం వల్ల అంతా శుభమే. 6వ ఇంట గురువు, 9వ ఇంట శని అని చెప్తే ఇక వాళ్ళకి తిరుగుండదు. తులారాశి వారికి పట్టిదల్లా బంగారమే, అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారికి చిన్నతనంలో తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ తొందరగా బయటపడి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారు. కఠినంగా వ్యవహరిస్తారు. కష్టాలకు ఓర్చి ఓర్పుతో సహించుకుందరు. త్యాగబుద్ధి, నిర్మోహమాటంగా ఉంటారు. కోపం తొందరగా ప్రదర్శిస్తారు. వీరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉంటారు. వృశ్చిక రాశి వారు, ఈ రాశి వారికి గురువు 8వ స్థానం, శని 5వ స్థానం సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు. అంటే 8వ ఇంట గురువు తక్కువ, అంటే మీ పనులు కావడంలో జాప్యం జరుగును. ఖచ్చితంగా గురుజపం చేయించుకోండి. వృశ్చిక రాశి వారు శివుడికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామి దర్శనం, నవగ్రహాలలో గురువు వారం రోజున గురువు యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. 5వ స్థానం శని సంచారం వలన కాస్త విశ్రమంగా ఫలితాలు చవి చూస్తారు. వృశ్చిక రాశి వారికి మధ్యస్థంగా ఉంటుందని చెప్పబడుతుంది. ధనస్సు రాశి వారు యో యా బాబే భూత బాడ బే అనే అక్షరంతో ప్రారంభమైతే ధనస్సు రాశి కిందికి వస్తారు. వీరు మంచి ఆకర్షణీయమైన రూపం కలిగి, ఎక్కువ దైవభక్తి కలిగి, పాపభీతి ఎక్కువగా ఉంది. ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకునేటటువంటి స్థాగచిత్తులై ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి 7వ స్థానమందు గురువు సంచరించడం వలన శుభకార్యాలు సరుపుట. ఇంతకుముందు చెప్పిన విధంగా 7వ ఇంట కానీ, 3వ ఇంట కానీ, 9వ ఇంట కానీ, 11వ ఇంట కానీ గురుశనులు ఉన్న అన్ని విధాలుగా లాభకరంగా ఉంటుంది. రావాల్సినటువంటి ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రయాణాలలో అనుకూలంగా ఉంటుంది. వీరి సంపాదనతో ఇంకొకరిని బతికిస్తూ ఉంటారు. ఇంకొకరి సంపాదన మీద ఎప్పుడు కూడా ఆధారపడరు. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉంది. అలాగే 4వ ఇంట శని ఉండడం వలన మనస్సు యందు ఏదో కించిత్ కొంచెం భయం అనేది ఉంటుంది. ప్రయాణ ఆటంకాలు, శస్త్రచికిత్సలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుట, కొంతమంది ఆత్మీయులు వెళ్ళిపోవట, మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుట. అంటే 4వ ఇంట శని మంచిది కాదు. కావున ఇంతకుముందు చెప్పిన విధంగా కాస్త మీ యొక్క విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా ఖచ్చితంగా శని జపం చేయించుకోండి.
శనివారం, శని త్రయోదశి, శని అమావాస్య వచ్చిన ఖచ్చితంగా శనిగ్రహం యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. అలాగే మకర రాశి భోజా జీజు జేజో ఖా ఘా ఘీ అనే అక్షరం పైన ఉన్నటువంటి వారికి మకర రాశి వస్తుంది. ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎవరితోనూ అంత వెంటనే స్నేహంగా ఉంటారు. ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. నిర్మలమైనటువంటి మనస్సు గలవారై ఉంటారు. ఈ రాశి వారికి తృతీయ స్థానమున శని, షష్టమ స్థానమున గురువు ఉండడం వలన మిశ్రమ ఫలితాలు కలుగును. కాస్త కష్టంగా అనిపిస్తుంది, అయినా కానీ మాట నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, నిలబెట్టుకుంటారు. పనులలో హడావిడిగా ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. మిశ్రమము అంటే సగం సగముగా, లాభం సగముగా, నష్టం సగముగా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మకర రాశి వారు వీరు కూడా గురు శని జపాలు చేయించుకొని రుద్రాభిషేకము, లలితా సహస్రనామ పారాయణం చేసిన శుభం కలుగుతుంది. అలాగే కుంభరాశి వారు కూకే, కోసా, సీసు, శేషో, ధా అనే అక్షరం పైన ఉన్నటువంటి వారికి కుంభరాశి వస్తుంది. వీరు మృదు స్వభావం కలిగి ఉంటారు, దయగా ఉంటారు, మధుర వాక్కులు పలుకుతారు, అంటే చిలుక పలుకులు పలుకుతారు. ఎటువంటి విఘ్నాలైనా తొందరగా జయించి 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు కుంభరాశి వారు. అంటే కుండ ఏ విధంగా అయితే దొల్లకుండా మంచిగా ఉంటుందో, నిండా నీళ్ళున్నంతసేపు ఉంటుందో ఆ విధంగా ఉంటారన్నమాట. అవునా? నిండా నీళ్ళుంటే దొల్లది, సగం ఉంటే దొరుకుతుంది కదా, ఆ విధంగా ఉంటారు కుంభరాశి వాళ్ళు. అటు కాదు ఇటు కాదు. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానమునందు ఉండటం వలన ఇటీవల వివాహాది శుభకార్యాలు, మంచి కొత్త గృహాలు కొనుట, భూములు కొనుట, నూతన వ్యాపారాలు ప్రారంభించుట, పాత సమస్యలు ఏవైనా ఉంటే తీర్చుకొనుట, వీరికంటూ మంచి సానుభూతి, మంచి వర్గాన్ని కూడా ఏర్పరచుకుంటారు. పిల్లలకు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ వీరికి విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఫలించును. తీర్థయాత్రలు చేయును, మంచి గుడ్విల్ అనేది వస్తుంది. అన్ని విధాలుగా చేసేటటువంటి ప్రయత్నాలలో ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు వీరికి ఉంటాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు కుంభరాశి వారు. ఇంతకు చెప్పినట్టుగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. వారు ఎవరిని నొప్పించరు, వాళ్ళు నవ్వరు, ఈ విధంగా ఉంటారు. అలాగే విలాసాలకు, విధులకు ధనం బాగానే ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం వీరు దూర ప్రయాణాలు చేస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా శని 2వ ఇంట ఉండడం వలన కాస్త శత్రువులు వృద్ధి అవుతారు. అందరితో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా అటు ఇటు కాకుండా సావధాన చిత్తులై మాట్లాడాలి. ఎవరిని కూడా శత్రుత్వం పెంచుకోకూడదు కుంభరాశి వారు. ఆత్మవిశ్వాసం ఎప్పుడు కోల్పోకూడదు. వీరు కూడా రుద్రాభిషేక కార్యక్రమము, శని జపము మరియు లలితా సహస్రనామ పారాయణం చేసిన శుభం కలుగుతుంది. అలాగే మీనరాశి వారికి టీ, దు, షా, ఛ, ఠ, ది, దో, చా, చి అనే అక్షరాలతో ప్రారంభమైనటువంటి వారు మీనరాశి వారికి ఇంటికి వస్తారు. వీరు కూడా ఎంతో ఔదార్యవంతులుగా ఉంటారు. వేదాంతం పైన మంచి ఆలోచన కలిగి ఉంటారు. ఆత్మస్థైర్యం ఎక్కువ. ఈ విషయాలలో కూడా అంత తొందరగా దూసుకుపోరు. ఎవరి యందు ద్వేషం కానీ కోపం కానీ ప్రదర్శించరు. వీరికి కూడా ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు, 7.5 శని ఉన్నందువలన కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా చూసినటువంటి 12 రాశులలో ఇబ్బందిగా ఉన్నది అంటే మిథున రాశి వారికి మాత్రమే. వీరు ఖచ్చితంగా గురుజపం, శని జపం చేయించుకొని రుద్రాభిషేక కార్యక్రమము, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకోవాలి. ఖచ్చితంగా ప్రతినిత్యం దైవ దర్శనం చేసుకోండి. ఇంటిలో లోపల తూర్పు భాగానికి చూసే విధంగా దేవుళ్ళకి ఎదురుగా కాస్త నెయ్యితో దీపం ప్రతిరోజు వెలిగించండి. గోపూజ చేయండి. కాస్త ధర్మచిత్తులై ఉండండి. విలువైన వస్తువుల పట్ల మరియు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా 12 రాశుల ఫలితాలు ఎవరైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటే వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఆలయంలో విశేషంగా
అభిషేకము రుద్రాభిషేక కార్యక్రమాలు మరియు అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు, నవగ్రహ పూజలు, ముఖ్యంగా దక్షిణాభిముఖంగా దాసాంజనేయ స్వామి వెలిసి ఉన్నారు. దక్షిణ భాగంలో లంక ఉంటుంది. ఆ లంకపై విజయం సాధించి రాముల వారికి సీతమ్మ వారిని అప్పగించినటువంటి ఆంజనేయ స్వామి దాసాంజనేయ స్వామి. అటు దాసాంజనేయ స్వామి గారు కూడా వెలిసి ఉన్నారు. పంచవటి వృక్షము, సంతాన నాగదేవత మరియు కళ్యాణ నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. ఈ సంతానం కానివారు కానీ, వివాహం కానివారు కానీ, ఆదివారం కానీ మంగళవారం కానీ అటు నాగదేవత విగ్రహానికి అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించుకొనిన ఆ పంచవటి వృక్షానికి 108 ప్రదక్షిణాలు చేసిన ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది, వివాహం జరుగుతుంది. మనకు విద్యుత్తు కరెంట్ అనేది ఖచ్చితంగా రావి చెట్టు నుండి వస్తుంది. మీరు గ్రహించారో లేదో, ఆ మధ్యలో కొంత చెప్పారు, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. రాగి ఆకును సెల్ ఫోన్ లో పెట్టుకుంటే సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిందట. నెరవేరవచ్చు, ప్రయత్నం చేయండి. కరెంట్ అనేది ఉంటుంది రాగి చెట్టులో, రాగి ఆకులో కరెంట్ ఉంటుంది. కొన్ని విషయాలకు కూడా రాగి ఆకు తీర్థం ఇవ్వమని, మరియు ఆ మధ్య కరోనా కాలంలో ప్రతి ఒక్క ఆకును వాడేశారు. మనం ఏ జబ్బు వచ్చినా కానీ హాస్పిటల్కి పోలేదు, ఇంట్లో తలుపులు పెట్టుకున్నాం, పొయ్యి ముట్టించినాం. మన ఇంట్లో ఉన్నటువంటి దినుసులతో ఏంటి ఉప్పు, తీపి, పులుపు, కారం మరియు చేదు, అంటే మన చేదు అవేంటి షుగర్ కూడా ఇప్పుడు వాడుతున్నారు కదా, మెంతులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఆకు, బండ పువ్వు, వీటన్నిటితో కూడా పానీయాలు, రసాలు చేసుకొని తాగి రోగాలన్నీ కూడా పోగొట్టుకున్నాం. మళ్ళీ కరోనా పోయింది, అదే మళ్ళీ జ్వరం వచ్చింది, చలో హాస్పిటల్కి పోదాం, డాక్టర్ రాసిచ్చే మందులు తెచ్చుకొని వేసుకుందాం పుట్టకుండా అనే పరిస్థితికి మళ్ళీ వచ్చారు. మరి కరోనా కాలంలో అంత సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఎందుకండి అంటే మీరు హాస్పిటల్కి పోయేటటువంటి ధైర్యం చేయలేదు కాబట్టి మీకు ఏ రోగం రాలేదు. ఎప్పుడు కూడా హాస్పిటల్కి పోతాను అనుకోవద్దు. మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతినిత్యం ఈ పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా వాడి వంట చేస్తే ఎవరికి ఇలాంటి అనారోగ్యం రాదు. ఇంతకుముందు తినకపోతే రోగం వస్తుందని చెప్తుంటే ఇప్పుడు తినే రోగం వస్తున్నారు. అన్ని కూడా ఎక్కువగా మన పెస్టిసైడ్స్, కల్తీ మందులు తొందరగా పెరగాలని చెప్పేసి ఈ బాడీ కూరగాయలు కానీ ధాన్యాలు కానీ పెంచడం ద్వారా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాస్త సస్యశ్యామలమైనటువంటి పంటను అందించే ప్రయత్నం వ్యవసాయదారులు చేయాలి. తొందరగా పెరగాలని చెప్పేసి దానికి మందులు ఎక్కువగా కొట్టకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. తింటేనే ఆరోగ్యం కాబట్టి ఈ విధంగా ఉండాలి. అలాగే ఆలయంలో ఆలయ అధికారుల నిర్ణయం ప్రకారం ఈ మొన్న కార్తీక మాసం నుండి స్వామివారి యొక్క ఆరుద్ర నక్షత్రం రోజున హవన కార్యక్రమం, రుద్రహవన కార్యక్రమము మరియు కళ్యాణ మహోత్సవం, మాస శివరాత్రికి ప్రతి మాస శివరాత్రికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు రుద్రహోమంలో పాల్గొనేవారు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా రాశులలో బాగలేని వారు రుద్రహోమంలో పాల్గొనండి. 500 రూపాయల టికెట్తో అది రుద్రహోమ కార్యక్రమం ఆలయ ఖర్చులతో నిర్వహించబడుతుంది. మరియు మాస శివరాత్రి కళ్యాణంలో కళ్యాణం కాని వారు, సంతానం కాని వారు కూడా మాస శివరాత్రి కళ్యాణంలో పాల్గొని సత్సంతానము, మంచి కళ్యాణము అంటే కళ్యాణం అవడమే కాదు, ఇంట్లో కూడా ప్రతినిత్యం బాగుండాలని కోరుకుంటూ కూడా కళ్యాణాలు చేయించవచ్చు. ఈ విధంగా చేయించుకుంటూ అందరూ కూడా భక్తి ప్రపత్తులతో ప్రతినిత్యం దైవ దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కూర్చోండి. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధగే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. విద్యార్థులు సరస్వతి మంత్రం శరదిద్దు సమాకార్యం ఎలా చదువుకుంటారో ఈ గురు మంత్రాన్ని కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించాలి. ఎవరైనా పిల్లలు విద్యలో వెనకంజలో ఉన్నారనుకుంటే నా దగ్గరికి రండి, ఈ మంత్రం రాసిస్తాను, లేదా ఆన్లైన్లో కొట్టుకున్నామని వస్తుంది. ఈ మంత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా కూడా వాక్శుద్ధి కలుగుతుంది, విద్యలో ఉత్తీర్ణత ఉంటుంది. అందరూ కూడా ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకొని ఉగాది పచ్చడి అక్కడ రాజగోపురం దగ్గర ఇవ్వడం జరుగుతోంది. ఉగాది పచ్చడి స్వీకరించి వెళ్ళాలి. మరియు ఇంత మటుకు కూడా పంచాంగ శ్రవణం విన్నారు. అవి చెప్పినటువంటి అర్చకులకు భోజనానికి అనుకోండి, లేదా దక్షిణ ఇస్తున్నాం అనుకోండి, మీకు తోచినటువంటి దక్షిణ ఇచ్చి
నమస్కారం చేసుకొని ఆశీర్వచనం పొంది వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాము. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. అందరూ కూడా మీ గోత్రం మనసులో చెప్పుకోండి. గోత్రం గోత్రాభివృద్ధిరస్తు. మీ వంశం చెప్పుకోండి. వంశం వంశాభివృద్ధిరస్తు. నిరంతర ధర్మ కార్య సమృద్ధిరస్తు. సర్వే జనా నీలకంఠేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ హర. శుభం భూయాత్. శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం. స్వామివారు ఈ ఇందూరు నగరానికే కంఠాభరణంగా ఉండి కంఠమందు గరళాన్ని దాల్చి నీలిమేఘఛాయ గలవాడకు శ్రీ మహావిష్ణువు అయితే గరళాన్ని దాల్చి నీలకంఠేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు. శివకేశవులకు నిలయంగా చెప్పబడుతున్నటువంటి ఈ ఆలయము, ఆలయ అధికారులు శ్రీ రవీందర్ గుప్తా గారు మరియు ప్రధాన అర్చకులు సుహాస్ షాకాయ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సాయంకాలం ప్రతి సంవత్సరం 5:30 పంచాంగ శ్రవణ కార్యక్రమం అనేది యుగాది రోజు ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా వీరి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల మకరన్ షాకాయ్ మరియు చంద్రశేఖర్ శర్మ, నీలేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల యొక్క ఫలితము మరియు కాలం ఎలా ఉండబోతుంది, నవనాయకుల ఫలితాలు ఏంటి అని చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. శివాయ. ఇందూరు నగరం నందు అతి ప్రాచీనమైన పురాతనమైన స్వయంభూ దేవస్థానము నీలకంఠేశ్వర స్వామి దేవాలయము. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అర్చకుల ద్వారా భక్తులకు పంచాంగ శ్రవణము ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి పంచాంగ శ్రవణ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. కావున వారికి ధన్యవాదములు దేవస్థానం నుండి తెలియజేయుచున్నాం.